హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఫుడ్స్ హోమ్ మేడ్. ఈరోజు మనము పచ్చి టమాటాల చట్నీ చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు చూద్దాము. 4 పచ్చి టమాటాలు, ఒక పెద్ద ఆనియన్, కొత్తిమీర కాడలు. మనము ధనియాలు స్కిప్ చేసేసి కొత్తిమీర కాడలు తీసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. ఒక 15 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద తెల్లగడ్డ ఒకటి పొట్టు ఒలుచుకోవాలి. తర్వాత దీనిలో జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, శనగబాయలు 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా పెద్ద పీసులైనా కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకుంటున్నాము. ఇంత పీసులు కట్ చేసుకుందాము, పెద్ద పీసులే కొంచెము. ఇలా అన్నీ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పొట్టు తీసేయాలి. ఇవన్నీ తీసేసి కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చూద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, శనగబాళ్ళు వేసి ఇది కొంచెము వేగనివ్వాలి. ఇలా చేసుకుంటే చట్నీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. రెండు పచ్చిమిర్చి, ఆనియన్స్ రెండు వేసుకొని తెల్లగడ్డ కూడా వేసుకున్నాము. కొంతసేపు వేగాలి. ఇప్పుడు కొంచెము ఇవి వేగాయి. వేగిన తర్వాత కొత్తిమీర కాడలు వేసుకొని కొంతసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర కట్టలు తెచ్చినప్పుడు కాడల్ని పారేయకుండా ఇలా చట్నీలో కానీ ఇలా ఏదైనా చట్నీని చేసేకి వేసుకోవచ్చండి. మనకి హెల్త్కి ఎంతో మంచిది. కొంచెం వేగిన తర్వాత మనం కోసుకున్న పచ్చి టమాటాలు ఇందులో వేసుకొని ఇవి మగ్గేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి కొంచెము పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంతసేపు పెట్టి మగ్గించుకోవాలి. దీనిలోకి నానబెట్టుకున్న చింతపండు వేద్దాము. వేసిన తర్వాత కొంతసేపు వేగనిచ్చి స్టవ్ ఆపేసి కొంతసేపు చల్లారనిద్దాం. చల్లారిపోయిందండి. చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసుకున్నాను. మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. స్టవ్ వెలిగించి మాండి పెట్టుకొని తర్వాతకు తగ్గ ఆయిల్ వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర,
ఆవాలు, శనగబళ్ళు వేసుకోవాలి. ఇవి వేగాయి. వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఎక్కువ వేయకూడదు. తర్వాత కరివేపాకు కొంచెము, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని దీనిలో వేయాలి. అలా మొత్తం దాంట్లో వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన చట్నీ రెడీ. చట్నీ ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేస్తారో కామెంట్ చేయండి.